మ్యూజిక్ డైరెక్టర్గా దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎనర్జెటిక్ మ్యూజిక్, మాస్ బీట్లు, ఎమోషనల్ మెలోడీస్తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు డిఎస్పి. ఇప్పుడు మరొకసారి తన ఎమోషనల్ సైడ్తో వార్తల్లో నిలిచారు. ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా తన మూలాలను, తన తండ్రి జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోను అని మరొకసారి నిరూపించారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాక గ్రామంలో జరిగిన పోలేరమ్మ తల్లి జాతరలో పాల్గొన్నారు దేవిశ్రీ. అక్కడి గ్రామస్తులతో కలిసి ఎంతో ఆత్మీయంగా గడిపారు. ఈ గ్రామం ఆయన తండ్రి ప్రముఖ రచయిత సత్యమూర్తి స్వగ్రామం కావటం విశేషం. చిన్నతనం నుంచే ఈ ఊరితో దేవిశ్రీకి ఎంతో అనుబంధం ఉంది. ప్రతి ఏడాది జాతర సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఈ గ్రామానికి రావటం డిఎస్పి కుటుంబంలో ఒక సంప్రదాయంగా ఉంది. ఈసారి కూడా జాతరకు హాజరైన దేవిశ్రీ కేవలం అతిథిగా కాకుండా గ్రామస్తుల్లో ఒకరిగా కలిసిపోయారు. పోలేరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా గరగ నృత్యంలో కళాకారులతో కలిసి స్టెప్పులేస్తూ కనిపించిన డిఎస్పి వీడియోలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ గ్రామీణ కళలపై ఆయనకున్న గౌరవం చూసి అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా దేవిశ్రీ విడుదల చేసిన వీడియో మరింత ఎమోషనల్గా మారింది. వెదురుపాక నా తండ్రి సత్యమూర్తి గారు పుట్టిన ఊరు. చిన్నప్పుడు ఏ కార్యక్రమం జరిగినా నాన్న మమ్మల్ని చెన్నై నుంచి ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళు. ఇక్కడి ప్రకృతి ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. ఇక్కడి కళలు కూడా అంతే గొప్పగా ఉంటాయంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, ఈ ఊరు నాకు సంస్కృతి అందాలను, జానపద కళల గొప్పతనాన్ని, భక్తి మార్గాన్ని నేర్పిందే. నా గుండెల్లో కళలను నింపింది నా తండ్రే. ఆయన వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటూ భావోద్వేగానికి గురయ్యారు డిఎస్పి. తన తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మాట్లాడిన ఈ వీడియో ఇప్పుడు అభిమానుల హృదయాలను తాకుతోంది. ఇక ప్రస్తుతం దేవిశ్రీ నటుడిగా కూడా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు. వేణు ఎల్దని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎల్లమ్మ సినిమాలో డిఎస్పి హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో జానపద సంస్కృతి ప్రధానాంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తన స్వగ్రామం ఇచ్చిన స్ఫూర్తితోనే అని అంగీకరించారని డిఎస్పి చెప్పడం విశేషం. ఒక స్టార్గా కాదు, తన మూలాలు గౌరవించే మనిషిగా, తండ్రి జ్ఞాపకాలను గుండెల్లో మోసుకెళ్లే కొడుకుగా దేవిశ్రీ మరొకసారి అందరి మనసులు గెలుచుకున్నారు.